ఫస్ట్ పత్రిసార్తో డిస్కస్ చేసి అన్నీ అయిపోయిన తర్వాతే ఫౌండేషన్ వేసిన తర్వాత మా ఫ్యామిలీకి తెలిసిందనమాట. అయితే అప్పుడు సార్ని అడిగినప్పుడు 2019 జనవరిలో సార్ నేమ్ ఇచ్చారు, బోధిధర్మ ఎడ్యుకేషనల్ సొసైటీ, బోధిధర్మ పబ్లిక్ స్కూల్. అలా సార్ నేమ్ ఇచ్చిన తర్వాత ఒక సొసైటీ రిజిస్టర్ చేయించి దానికి కావాలని అరేంజ్మెంట్స్ అని చేసి దాని తర్వాత ల్యాండ్ కావాలి కాబట్టి స్కూల్ కన్స్ట్రక్షన్కి ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ భూమి పూజ పత్రిజీ మేడం గారు చేశారు ఫిబ్రవరి 10, 2019. దాంతో బోధిధర్మ పబ్లిక్ స్కూల్ అనేది స్టార్ట్ అయింది. సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఒక 10 lakhs 15 lakhsతో అయిపోయింది అనుకున్నాం యాక్చువల్గా. కానీ 10, 15 lakhs 20 lakhs అయిపోయింది, డబ్బులు అయిపోయింది, కానీ వర్క్ ముందుకు వెళ్ళట్లేదు. సో అప్పుడే ఒక మన గ్రేట్ మాస్టరు తాడిపత్రి నుంచి వచ్చారు, ఇప్పుడే కృష్ణమోహన్ సార్, మీరు చూసారా? ఆ గ్రేట్ మాస్టరు కనిగిరి ఎక్కడ ఉంటుందో తెలీదు, ఇక్కడ స్కూలు ఎలా ఉంటుందో తెలీదు, నేను కూడా పెద్ద పరిచయం లేదు. కానీ అప్పుడు స్కూల్ వర్క్ 2 monthsలో అయిపోవాలి, కానీ డబ్బులు లేవు. అప్పుడు సారు 5 lakhs ఇక్కడ లోన్ ఇచ్చారు స్కూల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అప్పుడు నేను ఎవరో తెలీదు, కానీ స్కూల్ గురించి తెలియదు, కనిగిరి కూడా ఈరోజు వరకు రాలేదు, ఈరోజు ఫస్ట్ టైం రావడం. అప్పుడు 5 lakhs ఇచ్చారు 2019లో. అంటే ఇది ఒకరు అనుకుంటే సాధించింది కాదు, ఆల్రెడీ పత్రిసారి డిజైన్ చేశారు, మన ద్వారా జరుగుతుంది అంతే. సో దానికి ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి అవకాశం నాకు వచ్చింది తప్పితే, సో పత్రిసారి ఆలోచనలోనే ఉంది అది ఆల్రెడీ. సో ఆలోచనలకి ఆ పిఎస్ఎం ప్రిన్సిపల్స్ కోసమే ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత అఫ్కోర్స్ ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్లో మనకి ప్రిన్సిపల్ మేడంగా అరుణ మేడం గారు ఉన్నారు, మేడం గారు కూడా ఇక్కడికి వచ్చారు ఈరోజు, తర్వాత మాట్లాడతారు మేడం గారు. 3 years ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి దాన్ని ముందు రన్ చేయడం జరిగింది. లక్ష్మి మేడం ఫస్ట్ డే నుంచి మెయిన్ బోధిధర్మ పిల్లర్గా ఉన్నారు. ఇప్పుడు జ్యోతి మేడం ఎక్సలెంట్గా లీడర్షిప్ క్వాలిటీస్ తోటి లాస్ట్ 1 year నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా 2021లో సో మీరు ఆల్రెడీ విన్నారు, నవకాంత్ సారు క్రియేటివ్ డైరెక్టర్. సో ఈ ప్లేస్ మొత్తం ఎంటీగా ఉండేది. అప్పుడు ఆయన వచ్చి చూసి ఒక ఐడియా ఇచ్చారు, ఇక్కడ పిరమిడ్ వేయచ్చు కదా మీరు అని చెప్పి. సో ఒకరేదైనా ఐడియా ఇస్తే మనం వదలం కదా, ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేసేదాకా మనకు నిద్ర పట్టదు. సో అప్పుడు ఆయన ఇచ్చిన ఐడియానే ఇక్కడ ఈరోజు పిరమిడ్. నవకాంత్ సార్ అండ్ అందా సార్ వచ్చి ఇక్కడ పిరమిడ్ వేస్తే బాగుంటుంది కదా, ఈ పిరమిడ్లో వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది అని చెప్పి చెప్పడంతో ఇమీడియట్గా 1 monthలో పత్రిసారి చేత పిరమిడ్ ఇనాగరేషన్ చేయడం జరిగింది 2021లో. అలా స్టార్ట్ అయిన ప్రస్థానం బోధిధర్మ ఇలా ముందుకెళ్తుంది. ఈరోజు ఒక గ్లోబల్ ట్రస్ట్, డివిఎం గ్లోబల్ ట్రస్ట్ అనేది సో ఈరోజు చాలా చిన్నది కనిపిస్తుంది, కానీ 10-20 సంవత్సరాల తర్వాత 1980లో పత్రిసారి మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా చిన్నది. ఇప్పుడు కొన్ని కోట్ల మంది మెడిటేషన్ చేస్తున్నారు, కొన్ని లక్షల మంది ఈ పిఎంసి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ఈరోజు. అంటే మెడిటేషన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది, అది తెలుసు కాబట్టి. అలాగే డివిఎం గ్లోబల్ ట్రస్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ సో ఎన్నో ఉంటాయి ఫ్యూచర్లో. సో దానికి ఇక్కడ లాంచ్ చేయడానికి ఒక ఆలోచన వచ్చిన జక్క రాఘరావు సార్కి నమస్తే సార్ మీకు. సో అదేవిధంగా ఆనంద్ గారికి, ఎందుకంటే ఆయన ఒక ఎగ్జిక్యూషన్ మోడ్లోకి వచ్చాడంటే అది ఎగ్జిక్యూట్ అవ్వాలంతే, డూ ఆర్ డై. సో కంపల్సరీ చేయాల్సిందే. ఒకసారి అనుకున్నాడంటే అంత సంకల్ప శక్తి ఉన్న ఒక స్టూడెంట్గా మెడిటేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆయనే ఒక ఎగ్జాంపుల్. 8th క్లాస్లో మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు ఆయన ఎన్నో కంపెనీస్లో డైరెక్టర్గా ఉండటం, ఎన్నో ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడం, ఇంతమంది మ్యాన్ పవర్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఓన్లీ మెడిటేషన్ వల్లే పాసిబుల్ అయింది. సో అంత గ్రేట్ మాస్టర్స్ ఒక మెడిటేషన్ వల్ల ఒక నార్మల్ కామన్ బీయింగ్ ఆటోమేటిక్గా గ్రేట్ పర్సన్ అవుతారు. సో నార్మల్ కామన్ పర్సన్ గ్రేట్ పర్సన్ అవడానికి ఒకే ఒక టూల్ మీరు వాడాల్సింది, ఓకే, మెడిటేషన్. సో ఈ స్కూలు సో పిఎస్ఎం ఏదైతే ప్రిన్సిపల్స్ ఉందో దాంట్లో పాటు వాళ్ళ కరికులం యాక్టివిటీస్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ వైజ్ కూడా కమ్యూనికేషన్ స్కిల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రజెంటేషన్ స్కిల్స్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే సబ్జెక్ట్ స్కిల్స్ అవ్వచ్చు. దాంట్లో కూడా నెంబర్ 1 క్వాలిటీ ఇవ్వాలి. వాళ్ళు జీవితంలో రాణించడం కోసం ఏదైతే స్కిల్స్ కావాలో ఫ్యూచర్లో అవన్నీ స్కిల్స్ వాళ్ళ స్కూల్ టైంలోనే డెవలప్ చేయాలనేది మా యొక్క ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్ తోటి ఈ సంవత్సరం మనం 8th క్లాస్ కూడా పెట్టడం జరిగింది. 6th, 7th, 8th క్లాసెస్కి ఐఐటి క్లాసెస్, 5th క్లాస్ నవోదయ క్లాసెస్ అండ్ అట్ ద సేమ్ టైం హాస్టల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇయర్ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ హాస్టల్ ఆల్రెడీ మనకి 20 members స్టూడెంట్స్ ఉన్నారు.
అలా 150 మెంబర్స్తో స్టార్ట్ అయిన స్కూలు ఈరోజు మనకి 400 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇదంతా పత్రి సార్ యొక్క ఎనర్జీస్, పత్రి సార్ యొక్క గైడెన్స్, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా ఈజీగా మనం ఫేస్ చేయగలుగుతున్నామంటే అది పత్రి సార్ ఇచ్చిన గైడెన్సు, ఆ మెడిటేషన్ యొక్క ఇంపాక్టు. అంటే మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో ఫ్యూచర్లో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకునే ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. కానీ మెడిటేటర్ అనే స్టూడెంట్ ఎప్పుడు అటువంటి ఆలోచించడు. ఎందుకంటే దేనైనా సాధించగలడు, దేనైనా ఎదుర్కోగలడు. ఎనీ ఛాలెంజ్ ఆర్ ఎనీ డిఫికల్ట్స్ కెన్ బి ఫేస్డ్ బై ఎ మెడిటేటర్. స్టూడెంట్ హ్యాస్ టు బికమ్ ఎ మెడిటేటర్. అదే ధ్యాన విద్యార్థి. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి ఎప్పుడైతే అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైతే అనుకుంటారో అది సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు ఇక్కడ ఈ ఈవెంట్ జరగడానికి వచ్చేసిన ప్రతి గెస్టులకి పేరు పేరున సుబ్బారావు సారు అండ్ రంగనాథ్ సారు, ప్రతి ఒక్క పద్మా మేడం, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ రవీంద్ర సార్. రవీంద్ర సార్కి ఏ చప్పలు కొడదాం ఒకసారి. అద్భుతం కదా. ఒకసారి నిలబడదామా? మళ్ళీ ర్యాకెట్ క్లాపే ఇవ్వాలి. ఎందుకు? ఇక్కడి నుంచి తను ధ్యాన సాధన చేసి ప్రపంచం అంతా ఇలాంటి స్కూల్స్ రావాలి అన్న ఒక సంకల్పంతో ఉన్నారు. దాన్ని ఇక్కడ లాంచ్ చేసినాం కాబట్టి మరొక్కసారి ర్యాకెట్ క్లాప్ ఇద్దాం. 3, 2, 1 జుయ్. థ్యాంక్ యూ రవీంద్రజీ, థ్యాంక్ యూ సో మచ్. సో బాగుందా? అంతా బాగుందా? హ్యాపీగా ఉందా? రైట్. సో ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క గురువు గారైన సదానంద యోగి గారిది సమాధి ప్లస్ అక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ట్రస్ట్ ఉంది అక్కడ నందవరంలో. ఆ ట్రస్టుకు ట్రస్టీగా ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఇందాకే ఈ డివిఎం గ్లోబల్కి చైర్మన్ అయిన ఆనంద్ బుద్ధ గారికే ధ్యానం నేర్పించిన వారి ధ్యాన గురువు రంగనాథ్ రెడ్డి గారి ద్వారా మనం ఇప్పుడు టెలిగ్రామ్ని లాంచ్ చేసుకొని వారి యొక్క మెసేజ్ని తీసుకుందాం. వెల్కమ్ సార్. ఒకసారి టిక్ టిక్ క్లాప్తో ఇన్వైట్ చేద్దాం. టిక్ 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 టిక్. బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రి గారి గురువు గారైనటువంటి శ్రీ శ్రీ సదానంద మహారాజు గారికి మరియు మన గురువు గారైనటువంటి పత్రి మహారాజు గారికి పాదాభివందనాలు మనందరి తరపున తెలియజేసుకుంటూ స్టార్ట్ చేసుకుందాం. నా పేరు రంగనాథ్ రెడ్డి. నేను తాడిపత్రి మాది. 1998లో పత్రి గారు పరిచయం కావడం, పత్రి గారు పరిచయ భాగ్యంతో నా జీవితం ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత అనేటువంటి విధంగా ఎంతో అద్భుతంగా మారిపోయింది. పత్రి గారు ప్రతి విషయానికి ఏ ప్రశ్న అయినా అడుగు, ఆయన దగ్గర నుంచి వచ్చే సమాధానం మ్యాక్సిమం ధ్యానం చేయి, ధ్యానం చేయి, ధ్యానం చేయి. అర్థం కాదు చాలామందికి ధ్యానం చేయి, ధ్యానం చేయి, ధ్యానం చేయి అంటే. ఏం ధ్యానం చేయి అంటే, ఒకరు జీవితంలో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇందాక సార్ చెప్పినారు, ఒకరికి మార్కులు తక్కువ, ఒకరికి ఎక్కువ, ఇంకొకరికి ఇంకొక రకంగా వస్తుంటే ఏంది అని. అది ఏంది అంటే మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, మన యొక్క ఆసక్తిని బట్టి, మన యొక్క శ్రమని బట్టి మార్కులు వస్తూ ఉంటాయి. కానీ చెప్పేదేమో ఒకరే. అలాగనే ఇప్పుడు ఈ ఫోన్ ఉంది. ఈ ఫోను లెక్కనే ఎన్నో ఫోన్లు ఆ కంపెనీ లాంచ్ చేసి ఉంటుంది. ఆ ఫోను ద్వారా మనము వీడియో కాల్ చేసుకోవచ్చా, తర్వాత యూట్యూబ్ చూసుకోవచ్చా, ఇంకా ఎన్నో చూసుకోవచ్చు. కానీ ఇంటి దగ్గరకు పోయి మన అమ్మమ్మకి ఇస్తే దాంట్లో నుంచి ఏమైనా చూడగలుగుతుందా? ఇంకా పాత ముసలామ్మకి చూస్తుందే, తీయగలుగుతుందా? తీయలేదు. ఏమి అంటే ఆమె దగ్గర ఒక ఫోన్ ఇచ్చింటాం. ఏమిరా నీ ఫోన్లో వస్తుంది, నా ఫోన్లో ఎందుకు రాదు అంటే, ఆమె ఫోన్లో కూడా వస్తుంది, కానీ ఆమెకు దాన్ని ఆపరేట్ చేసేటువంటి విధానము తెలియదు. అలాగనే ఫోన్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్, అన్ని ఫోన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకే విధంగా ఉన్నప్పటికీ మనకందరికీ ఆపరేట్ చేసే విధానం తెలుసు కాబట్టి మనం దాన్ని చక్కగా వినియోగించుకుంటాం. అలాగనే మరి ఫోన్లు ఎవరు తయారు చేశారు? మనిషి కదా. మరి ఈ ఫోన్లను ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. వెరీ గుడ్. మరి దేవుడు తయారు చేసినటువంటి ఈ ఫోన్లు కూడా అన్నీ సమానమైనటువంటి ఆప్షన్సే ఖచ్చితంగా ఉంటాయి.
మరి ఒకరేమో అబ్దుల్ కలాం కావడం, ఒకరేమో రిక్షా పుల్లర్ కావడం, ఒకరేమో పిఎం ప్రైమ్ మినిస్టర్ మోడీ టీ కాల్చుతాడైనా, టీ అమ్మేవాడు రైల్వే స్టేషన్లో పిఎం కావడం. కానీ అదే ఒక టీ అమ్మేవాడు అక్కడ ప్లాట్ఫామ్ మీద పడుకోవడం. ఏమి కారణం ఏమంటే దీనిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆప్షన్స్ను ఆపరేట్ చేసుకున్నటువంటి విధానము తెలిసిన వాళ్ళంతా ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది తెలియని వాళ్ళు అమ్మమ్మ లెక్కన నా దగ్గర రాలేపా దీంతోనే అని పక్కకు పడేస్తారు. అర్థమైందా? మరి దీంట్లో ఉన్నటువంటి ఈ అనంతమైనటువంటి శక్తిని, ఇందులో అనంతమైన శక్తి, ఫోన్లో అనంతమైన శక్తి ఉంది. అయితే శక్తి అంటే అనంతమైన నాలెడ్జ్ ఉంది. దీన్ని మనము ఆపరేట్ చేసుకునే విధానం తెలియకపోతే వృధా కదా. అలాగనే ఇక్కడ అందరికీ సమానమైనటువంటి శక్తి ఉంది, అందరికీ సమానమైనటువంటి లోపల నాలెడ్జ్ ఉంది. కానీ దాన్ని తీసుకునే విధానం తెలియలే. ఆ విధానమే ధ్యానం. ధ్యానం ఏం చేస్తున్నాము? శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. ఏదైనా ఆలోచన వస్తే కట్ చేస్తున్నాం, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. అలా అలా ఆలోచనలన్నీ కట్ చేస్తున్నామంటే ఏం చేస్తున్నామంటే అక్కడ మన మనసులో ఉన్నటువంటి చెత్తనంతా అలా 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 తొలగించుకుంటూ ఉన్నాం. అర్థమైందా? ఒక నిప్పు మీద బూడిద ఉంటుంది. బూడిద ఉంటే నిప్పు ఆల్రెడీ ఉంది, కొత్తగా నిప్పును మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ నిప్పు మీద బూడిద అలా కమ్ముకొని ఉంది. మనము ఆ నిప్పును క్రియేట్ చేయాలంటే కొత్తగా నిప్పుని ఏం క్రియేట్ చేయక్కర్లేదు. ఆ నిప్పు పైన ఉన్నటువంటి ఆ యొక్క బూడిదనంతా అలా తొలగిస్తే, ఆ నివురునంతా తొలగిస్తే వచ్చేది నిప్పు. అలాగనే మనం లోపల నిప్పు కణికలాగా ఉంది. మన దగ్గర శక్తి, నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి. మరి దాన్ని తీయాలంటే ఏం చేయాలంటే మన పైన ఉన్నటువంటి చెత్త ఆలోచనలన్నీ, అనవసరమైన ఆలోచనలన్నీ, మూర్ఖపు ఆలోచనలన్నీ కూడా తీయడమే. అది ఎట్లా తీస్తావు అంటే ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాము? నీకు వచ్చేటువంటి ఏం చెప్తారు పత్రిసార్ కానీ మాస్టర్లు కానీ, ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి, శ్వాస మీదే ఎందుకు ధ్యాస పెట్టాలా? ఏదో మంత్రం చెప్పచ్చు కదా. అంటే ఈ యొక్క ప్రపంచంలో అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఎన్ని రకాలైనటువంటి మతాలు ఉన్నాయో నిజంగా అంటే అంతుపట్టదు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారాన్ని, ఒక్కొక్కరు ఒక భగవంతుని కొలుస్తారు. మరి అప్పుడు మనము ఒక దేవుణ్ణో, ఒక భగవంతునో, ఒక గురువునో స్మరించమని చెప్తే మిగతా వాళ్ళు దాన్ని అంగీకరించరు. కానీ శ్వాస అనేటువంటిది ప్రతి మతస్థుడికి, ప్రతి కులస్థుడికి, ప్రతి దేశస్థుడికి అందరికీ శ్వాస ఉంది. కాబట్టి ఏకైక మార్గం ఒకటే, ఒక ధ్యానం, సరి అయిన ధ్యానం. అదే శ్వాస మీద ధ్యాస. దీన్ని ఎవ్వరూ అపోజ్ చేసేకి లేదు, అందరికీ శ్వాస ఉంది. సో శ్వాస మీద ధ్యాస పెడుతూ మన పైన ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అనవసరమైనటువంటి చెత్తనంతా కూడా అలా అలా తొలగించడమే ధ్యానం. ఎప్పుడైతే చెత్త పోతుందో ఇంకేం మిగులుతుంది? నీ దగ్గర ప్యూరిటీ, నీ దగ్గర ఒక నిప్పు మీద ఉన్నటువంటి బూడిదని ఎలా తొలగిస్తే నీకు ఏ విధంగా అయితే ఒక నిప్పు లభిస్తుందో, ఎక్కడా లేదు నిప్పు, ఎతకాల్సిన అవసరం నీ దగ్గరే ఉంది. ఇందాక ఫోన్ పోయిందన్నారు, ఫోన్ అక్కడే ఉంది. అక్కడెక్కడ ఎతికితే ఎత్త కనపడుతుంది? అక్కడ ఉంది ఫోన్, అక్కడ ఎతికితే ఫోన్ కనపడుతుంది. అలాగనే ఎక్కడో లేదు నాలెడ్జ్, నిజంగా బయట లేదు. మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుసా? ఆయన భవిష్యత్తులో జరిగేటువంటి అనేక విషయాలు చెప్పినాడు, జరుగుతున్నాయి కూడా. మరి ఎట్లా చెప్పినాడు అంటే తన లోపలికి జర్నీ చేసి, ఎవరైతే తన లోపలికి జర్నీ చేస్తే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అన్ని కాలాల్లో కూడా ఏమి జరుగుతుంది, ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. ఒకటే ధ్యానం సమస్తం. సో మనం కూడా ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందంటారు. మరి ధ్యాన విద్యార్థులకే ఎందుకు ధ్యానం చేయాలా? విద్యార్థులకే ధ్యానం ఎందుకు చెప్పాలంటే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో 1 నుంచి 20 సంవత్సరాలు, 20 నుంచి 40 సంవత్సరాల జనాభా, ఆ 40 నుంచి మిగతా జనాభా పోల్చుకుంటే ఈ 40 బిలో ఉన్నటువంటి జనాభా ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. నెక్స్ట్ ప్రపంచం మీది, మాది అయిపోయింది. సో మేము ధ్యానం చేసినా చేయకపోయినా 10 సంవత్సరాలకు వెళ్ళిపోతాం. కానీ మీరు ప్రపంచంలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి మీకు ధ్యానం చెప్తే మీ జీవితాలను ఎలా మలుచుకోవాలన్నటువంటి విషయం
అంత అర్థమవుతుంది. కాబట్టి ఈ ధ్యాన విద్యార్థులకు ధ్యానం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆనంద్ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకసారి గట్టిగా ఆనంద్ గారికి, దీన్ని ఏర్పాటు చేసిన మిగతా సభ్యులందరికీ కూడా గట్టిగా మనం క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. సార్కి ఒకసారి చెప్పలు కొడదామా గట్టిగా? థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎందుకు ధ్యాన విద్యార్థి అవ్వాలో తెలుసుకున్నారు కదా? తెలుసుకున్నారా లేదా? ఒకసారి నిలబడదామా? నిలబడి కూర్చోవడం కష్టమవుతుందా? ఒకసారి కూర్చున్నారు కదా, నిలబడి ఒక బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేసి మిగతా ప్రోగ్రామ్కి వెళ్దాం. ఓకేనా? రైట్ హ్యాండ్తో 8 నంబర్ రాద్దామా? ఇలా 8 నంబర్. ఇది బ్రెయిన్ ఎక్సర్సైజ్, మెల్లిగా చేయాలి. రైట్ సైడ్ నంబర్ 8 స్లోగా చేయాలి. ఓకే, 8 నంబర్ రాస్తున్నారు. మీది బ్రెయిన్ ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్ కాదు, ఇది బ్రెయిన్ జిమ్ అంటారు దీన్ని. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ నంబర్ 8. చాలాసేపటి నుంచి వింటున్నారు కదా, పిరమిడ్ కింద ఎనర్జీ తీసుకుంటున్నారు కదా. సో మరింత ఇంటర్నల్ పవర్ బయటకు వస్తుంది దీంతో. 2 హ్యాండ్స్తో ఒకేసారి రాయండి 8 నంబర్. స్లోగా రాయాలి, బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఇది, బాడీ లాగా కనబడిన. ఓకేనా? రైట్. ఇప్పుడు రైట్ లెగ్తో నంబర్ 8 మెల్లిగా. నంబర్ 8 రైట్ లెగ్. ఓకేనా? నెక్స్ట్ లెఫ్ట్ లెగ్తో నంబర్ 8. 2 లెగ్స్తో రాయకండి, కింద పడిపోతారు, కూర్చోండి. రైట్. సో ఇప్పుడు మనం ఇంకొక లాంచ్ చేసుకుందాం, వాట్సాప్ లాంచ్ చేసుకుందాం. దీనికి పిఎంసి డైరెక్టర్గా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో రకాలుగా పిఎంసికి సపోర్ట్ చేస్తూ, ఈ కార్యక్రమానికి కూడా అద్భుతమైన సపోర్ట్ని అందిస్తున్న సుబ్బారావు, నెల్లూరు సుబ్బారావు గారికి గట్టిగా ఫ్లవర్ క్లాప్స్, టిక్ టిక్ క్లాప్స్ కలిపి ఇద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేను 2012 అక్టోబర్ 2వ తేదీన ధ్యానంలోకి వచ్చాను. నేను ధ్యానంలోకి రాకముందు నాన్ వెజ్ తినేవాడిని, ప్లస్ అనవసరమైన ఆలోచనలు, అంటే గతం జరిగిపోయిన ఆలోచనలు, భవిష్యత్తు గురించి ఆలోచనలు, అలా విపరీతంగా ఆలోచనలు చేసేవాడిని. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది గతము, భవిష్యత్తు గురించి అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో దాని గురించి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని చెప్పే విధంగా చేస్తూ అనవసరమైన ఆలోచనలు వదిలేశాను. అప్పటి నుంచి నాకు మాడు నొప్పి వచ్చేది అంతకుముందంతా, ఆ మాడు నొప్పి అనేది తగ్గిపోయింది. అప్పటి నుంచి చాలా ఆనందంగా హ్యాపీగా జీవిస్తున్నాను. నాకు ధ్యానంలోకి వచ్చిన కొద్ది కాలం తర్వాత పిరమిడ్ కట్టాలనే ఆలోచన వచ్చింది. పిరమిడ్ 2012 నవంబర్లో పిరమిడ్ స్టార్ట్ చేసి డిసెంబర్ 12/12/2012 12 గంటల 12 నిమిషాలకి 12 సెకండ్లకి మా బిల్డింగ్ పైన 15కి 15 పిరమిడ్ ప్రారంభించుకోవడం జరిగింది. అందువల్ల నేను అంటే సుమారు 39 సంవత్సరాల వయసులో ధ్యానంలోకి వచ్చాను. 39 సంవత్సరాల వయసులో ధ్యానంలోకి వచ్చాను. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా జీవించవచ్చు అనేది నాకు అర్థమైంది. అందువల్ల ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. మీరు చిన్న వయసులో ధ్యానంలోకి వచ్చారు, మీరు చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఈ బోధిధర్మ పబ్లిక్ స్కూల్ రవీంద్ర గారికి, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ సుబ్బారావు గారు. చూశారు కదా, ఒక వ్యాపారి ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఎదుగుతారో కూడా మనం తెలుసుకుంటున్నాం. అంటే మనం ఏ రంగంలో అద్భుతంగా ఎదగాలన్నా ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో పిఎంసి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి ఛానల్లో మీకు. అందులో ఆ పిఎంసికి సపోర్ట్ చేసేది ఎవరు అంటే పిఎంసి ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా ఉంటారు. వాళ్ళిద్దరు పిల్లలు అద్భుతంగా ధ్యానం చేస్తారు. వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ ఉంది. ఎంతోమంది విద్యార్థులకు, యువతకు ధ్యానం అందిస్తూ ఉంటారు మాధవి మేడం గారు. వారితో మనం ట్విట్టర్ని లాంచ్ చేసుకొని వారి మెసేజ్ని విందాం. వాళ్ళ పిల్లలు ఎలా ఎదిగారో విందాం మనం. ట్విట్టర్ లాంచ్
మనందరి జీవితాల్లో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈ బోధిధర్మ పబ్లిక్ స్కూల్ కూడా ఒక్కసారి గట్టిగా అద్భుతంగా సృష్టించబడింది ఈ స్కూలు. మరికి దానికి రవీంద్ర గారికి మరి మీ ఆ స్కూల్లో ఉన్న అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి మీరందరూ కూడా ధ్యానం చేస్తున్నారు కదా, ధ్యానం చేస్తున్నారా? మరి వెజిటేరియన్ అయ్యారా? ప్రతి ఒక్కరూ కూడా వెజిటేరియన్ అవ్వాలి. ఎందుకంటే జంతువుల మీద హింస అనేది జరగకూడదు. దేవుళ్ళందరూ ఏం చేశారు? అందరి జంతువులతో స్నేహం చేశారు. పార్వతీమాత ఎవరితో స్నేహం చేసింది? లయన్తో. వినాయకుడు ఎవరితో స్నేహం చేశాడు? ఎలుకతో. మరి అలా సరస్వతీమాత హంసతో. మరి అందరూ కూడా దేవుళ్ళు. శివుడు పాముతో, విష్ణుమూర్తి గద్దతో. అందరూ కూడా జంతువులని ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. మనం కూడా జంతువులతో ఫ్రెండ్షిప్ ఉండి ధ్యానం చేస్తే మనం కూడా వాళ్ళలాగా అవుతామన్నమాట. అవునా కాదా? మరి ఇదంతా తెలుసుకున్నాం కదా. ఈ స్కూల్కి వచ్చి మనం ధ్యానము, శాకాహారము, పిరమిడ్ ఎనర్జీని పొందుతున్నాం. మరి ఏం చేయాలి? మన ఇంటి దగ్గరున్న ఫ్రెండ్స్కి అందరికీ కూడా మనము ధ్యానం అని నేర్పించాలి. మరి ఈ డివిఎం ఎందుకు లాంచ్ చేయబడింది? ప్రతి ఒక్క విద్యార్థికి ధ్యానం చేయడానికి, వాళ్ళ జీవితం అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఈ డివిఎం మనము లాంచ్ చేసుకోవడం జరిగింది అన్నమాట. ఎందుకంటే ధ్యానం లేని పిల్లలు ఒక రాంగ్ వేలో వెళ్ళడానికి ఆస్కారం ఉంది అన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన జీవితం అద్భుతంగా ఒక రైట్ వేలో వెళ్ళగలుగుతాం. అందుకోసం మనం ధ్యానం చేస్తున్నాం. ఏ సిచ్యువేషన్ అయినా మనము హాయిగా తీసుకోగలుగుతాము, దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము అన్నమాట ధ్యానం చేస్తే. అందుకోసం మనం ధ్యానం చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరి విద్యార్థికి ధ్యానం అందాలి కదా. ఒక్కసారి డివిఎంకి గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట నాకు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు పిల్లలతోటి ఆడుకుంటూ ఉండేదాన్ని నేను. మరి ఇంత అద్భుతంగా మీరందరూ ధ్యానం చేసి శాకాహారులైరంటే లోపల నుంచి ఎంతో ఆనందం అనిపిస్తుంది. మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే శాకాహారులై ధ్యానం చేశారు. మరి ఎంతో అద్భుతంగా ఎంతో నాలెడ్జ్ని పొందడం జరిగింది అన్నమాట. ఎంతో అద్భుతంగా ప్రతి సిచ్యువేషన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సిచ్యువేషన్ దగ్గర మనం ధ్యానం హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎలా తీసుకోవాలి, మనం ఏం తీసుకోకూడదు, మనం జీవితం ఎలా ఉండాలి అనేది ధ్యానం అనేది హెల్ప్ చేస్తుంది. కాబట్టి ధ్యానాన్ని అందించిన గురువు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఫ్లవర్ క్లాప్ ఇద్దామా మేడంకి? ఇద్దామా? రైట్. బాగుందా? ఇంట్రెస్టింగ్ ఉందా? అంతా ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ బాగుందా? మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? ఈ బోధిధర్మ స్కూల్లో జరుగుతున్న ఇది ప్రపంచానికే ఆదర్శం. మీరు ఎవరికి ఆదర్శం? ప్రపంచానికే ఆదర్శం. సో ఇప్పుడు మీ ముందుకు ఒక వ్యక్తి వస్తున్నాడు. పొద్దుటి నుండి డిఫరెంట్ క్లాప్స్ నేర్పిస్తున్నాడు. తను ఒక ట్రైనరు, ఒక ఛానల్లో పిఎంసిలో యాంకర్గా ఉన్నాడు. డిఫరెంట్ క్లాప్స్ నేర్పించాడు కదా పొద్దుటి నుండి మీకు. వారి పేరు ఏంటో తెలుసా మీకు? వారి పేరు ఎంఎల్ రామ్. అతను ఎవరో తెలుసా? మీ ముందున్న నేనే. సో ఇప్పుడు మనం ధ్యాన విద్యార్థికి ఉండాల్సిన 18 ఆదర్శ సూత్రాలు ఏంటివో
ఒక వీడియోని లాంచ్ చేసుకొని కొన్ని అద్భుతమైన విషయాలు కూడా తెలుసుకుందాం, అద్భుతమైన కథలు కూడా తెలుసుకుందాం. రెడీ ఉన్నారా? ఆర్ యు ఆల్ రెడీ? అలా యూత్ అంటే అట్లా అంటారా? కమాన్, ఆర్ యు ఆల్ రెడీ? yes 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 I am ready అనాలి. కమాన్, ఆర్ యు ఆల్ రెడీ? yes yes I am ready. అది కదా మరి విద్యార్థులు అంటే. క్లాస్ టీచర్ లేనప్పుడు ఎట్లుంటుంది, అలా ఉండాలి మనం. ఓకే, మరి ధ్యాన విద్యార్థికి ఉండాల్సిన 18 ఆదర్శ సూత్రాలు ఏంటివో లాంచ్ చేసుకుందాం. లాంచ్. ధ్యాన విద్యార్థి ఆదర్శ అనండి. ధ్యాన విద్యార్థి 18 ఆదర్శ సూత్రాలు. లాంచ్. ధ్యాన విద్యార్థి పుస్తకంలో బద్రీజీచే పొందుపరచబడిన 18 ఆదర్శ సూత్రాలు. ధ్యాన విద్యార్థి యొక్క జీవితానికి 18 ఆదర్శ సూత్రాలు. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి అహింసాయుత శాకాహార విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి ఆధ్యాత్మిక శాస్త్ర విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి నిరంతర విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి పరిపూర్ణ ధ్యాసతో ఉన్న విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి గొప్ప నాయకత్వం కలిగిన విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి దైవ లక్షణాలు కలిగిన విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి శాస్త్రీయతతో కూడిన జీవితం కలిగిన విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి నిరంతర ఎరుకతో జీవించే విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి పూర్ణ శక్తి సామర్థ్యాలతో జీవించే విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి సకల కళల సాధనతో జీవించే విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి ధైర్య సాహసాలతో జీవించే విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి స్వీయ ఆత్మశక్తిని తెలుసుకుని జీవించే విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి జీవితంలో సరి అయినవి పెంపొందించుకునే విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి తన పట్ల తనకు నమ్మకం, విశ్వాసం కలిగిన విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి నేను ఏమిటి అన్న ఆత్మజ్ఞానం కలిగిన విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యం తెలుసుకున్న విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి సమాజానికి ఉపయోగపడేలా రూపుదిద్దుకోబడాలి.
ఎస్, గట్టిగా చెప్పండి కొడదాం. ఒక విద్యార్థి వారి యొక్క ఆదర్శ సూత్రాలు, విద్యార్థికి 18 ఆదర్శ సూత్రాలు. ఒక మనిషి తన లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ 18 ఆదర్శ సూత్రాలు పెట్టారు. అదేవిధంగా ఆయనచే రూపొందించబడి ఆయనచే కరెక్షన్ చేయించబడినటువంటి ప్రతి విద్యార్థి ఆదర్శ సూత్రాలు అన్నమాట. 18 ఆదర్శ సూత్రాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. బాగున్నాయా? పర్ఫెక్ట్. ఇప్పుడు మీకు అందరికీ మార్నింగ్ నుంచి ఎన్నో విషయాలు నేర్పించారు కదా. ఎవరు ఆ మాస్టరు? రాము మాస్టర్, ఎంఎల్ రాము. గట్టిగా చప్పట్లు కొడదాం అబ్బాయికి. ఎంఎల్ రాము. రాము మాస్టర్ని మరి ఇన్వైట్ చేసుకుందామా గట్టిగా? రాము మాస్టర్తో ఈ డివిఎం గ్లోబల్ కాంబో ప్రోమో ఉంది. కాంబో ప్రోమో లాంచ్. డివిఎం గ్లోబల్ కాంబో ప్రోమో లాంచ్. కమాన్, నాతో పాటు లాంచ్. వ్యక్తిగా తీర్చిదిద్దే దివ్యమైన అనుభవం ధ్యానం. ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని పరిపూర్ణంగా నమ్మి దాని ప్రచారానికి నడుం బిగించిన కర్మయోగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆధ్యాత్మిక వాస్తవికతను, వాటి ప్రాథమిక సత్యాలను, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ఆ ధ్యానయోగి ప్రారంభించిన ఓ మహత్తర ఆధ్యాత్మిక ప్రయాణమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. మతాలకు అతీతంగా ఒక నూతన ఆధ్యాత్మిక విభాగాన్ని, శాకాహార విశిష్టతను, పిరమిడ్ శక్తి పట్ల అవగాహనను కలిగించే ఉద్దేశంతో పత్రిజీ నిర్మించిన వ్యవస్థ ఇది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నుండి ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు పత్రిజీచే రూపొందించబడిన అద్భుతమైన విభాగం ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. పిల్లలకు స్కూలు దశ నుంచే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్పించాలన్న సదుద్దేశంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రారంభించిన మహోన్నత ఉద్యమం ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. ప్రతి విద్యార్థి తాను విద్యనభ్యసించే సమయంలో ఏ విధంగా అన్ని పాఠ్యాంశాలను అభ్యసిస్తాడో అదేవిధంగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా విధిగా అభ్యసించినప్పుడే ఆ విద్యార్థి చదివిన విద్యకు సార్థకత చేకూరి పరిపూర్ణ విద్యార్థి అవుతాడు. ఈ సంకల్పంతో ప్రారంభించిన మహోన్నత యజ్ఞం ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. పత్రిజీ విద్యార్థులకు అందించిన ఆ ధ్యానం వల్ల ఎంతో మంది విద్యార్థి దశ నుండే ధ్యానం చేస్తూ ఆనందంగా జీవిస్తూ లక్షలాది మందికి ధ్యానం నేర్పిస్తున్నారు. ఆ ఉద్యమంలో భాగంగా డివిఎం గ్లోబల్ ని ప్రపంచవ్యాప్తం చేయడానికి నెలకొల్పబడినవే ద డివిఎం గ్లోబల్ ట్రస్ట్ మరియు డివిఎం గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సోషల్ మీడియా వేదికగా ఇప్పటి వరకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ మరియు వెబ్సైట్ వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రతి ఇంటిలో ప్రతి విద్యార్థికి జ్ఞాన విజ్ఞానాన్ని చేరువ చేస్తోంది. డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు సుమారుగా 2 లక్షల సబ్స్క్రైబర్స్ కి చేరువలో ఉంది. ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే 1000కి పైగా వీడియో అప్లోడ్స్, 5 కోట్ల వ్యూస్, 7 లక్షల వాచ్ అవర్స్ తో 80 దేశాలలో లక్షలాది మంది విద్యార్థులకు ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించింది. ఈ
ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్లో భాగంగానే ఇప్పటి వరకు ధ్యాన విద్యార్థి మహాచక్రం, యూత్ అవేకనింగ్ ఫర్ ఇన్నర్ పొటెన్షియల్ వంటి కార్యక్రమాలతో పాటు యూట్యూబ్ లో ధ్యాన విద్యార్థి, ధ్యాన యువ, ఎంజాయ్ ద లైఫ్ మరియు అనేక ఆధ్యాత్మిక విషయ విశ్లేషణలు, ఆడియో పాడ్కాస్ట్లు వంటి అనేక మహోన్నతమైన కార్యక్రమాలను రూపొందించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం జరుగుతోంది. దీని ద్వారా లక్షలాది మందికి జ్ఞాన విజ్ఞాన విలువ తెలియడంతో పాటు అది వారి జీవితాలను నందనవనం చేసుకోవడానికి దోహదం చేస్తోంది. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ జ్ఞాన విజ్ఞానం అందిస్తున్న DVM గ్లోబల్ డిజిటల్ మాధ్యమాల సేవలు అనంతం, అనన్య సామాన్యం. అదేవిధంగా ద DVM గ్లోబల్ ట్రస్ట్ ద్వారా ప్రపంచమంతా, ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం, గ్రామంలోని ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థికి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించడానికి మరియు ధ్యానం చేసుకోవడానికి మెడిటేషన్ రూమ్ కల్పించడం, మరియు ప్రతి ఉపాధ్యాయుడు ధ్యాన ఉపాధ్యాయుడు కావాలని, ప్రతి తల్లిదండ్రులు ధ్యాన తల్లిదండ్రులు కావాలన్నదే ద DVM గ్లోబల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. పత్రిజీ ఆశయాలను నెరవేర్చడంలో ద DVM గ్లోబల్ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి ప్రతి విద్యార్థిని ధ్యాన విద్యార్థిగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నా. జయ హో పత్రిజీ, జయ హో DVM గ్లోబల్. గట్టిగా చెప్పలు కొడదాం. ఈ DVM గ్లోబల్ ట్రస్ట్ యొక్క ట్రస్టీ మన ML రాము గారు. సార్ మెసేజ్ తీసుకుందాం. ఒకసారి మన DVM గ్లోబల్కి సెల్యూట్ చేద్దామా? మన ఇండియన్ ఫ్లాగ్కి ఏం చేస్తాం? మనం సెల్యూట్ చేస్తాం, గర్వంగా తల ఎత్తి చూస్తాం. మనందరం ధ్యాన విద్యార్థులు అయినప్పుడు మనల్ని చూసి ప్రపంచం గర్విస్తుంది. ఓకేనా? కమాన్, ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్, ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్, ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్, ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్, ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్. ట్రస్ట్ చైర్మన్కి వండర్ఫుల్, కూర్చోండి. ఓకే, సో ఒక కథతో ప్రారంభిద్దాం. మీ కథలు ఇష్టమా? కథ చెప్పమంటారా? రైట్, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా అద్భుతమైన కథ ఇది. ఒకసారి ఒక మ్యాథమెటిక్స్ క్లాస్ జరుగుతుంది. ఏ క్లాసు? మ్యాథమెటిక్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఒక విద్యార్థికి బాగా నిద్ర వచ్చి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా మీరు? చేయరు కదా, అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే పిరమిడ్ ఎనర్జీ ఉంది కదా. అప్పుడు పిరమిడ్ ఎనర్జీ లేదు కదా, నిద్ర వచ్చి పడుకున్నాడు అంతే. టంగ్ అని బెల్లు మోగింది. బెల్లు మోగే సమయానికి కళ్ళు తెరిచేటప్పటికి బోర్డు పైన ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్? 5 ప్రాబ్లమ్స్ బోర్డు పైన ఉన్నాయి. కళ్ళు తెరిచేటప్పటికి ఆ 5 ప్రాబ్లమ్స్ని చూశాడు ఈ విద్యార్థి. అమ్మా, సార్ హోంవర్క్ ఇచ్చినట్టున్నారు, నేను ఈ హోంవర్క్ చేయకపోతే నేను క్లాస్లో నిద్రపోయి క్లాసు వినని సంగతి సార్కి తెలిసి నాకు పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి ఇంటికి వెళ్ళి ఈ 5 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బాగా ట్రై చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. బాగా ప్రాబ్లం చేస్తారు. అంటే ట్రై చేసి ఇది ఆలోచించి రెండో ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాడు. ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేస్తాడు. ఎన్ని ప్రాబ్లమ్స్? ఎన్ని ఉన్నాయి బోర్డు పైన? 5 ఉన్నాయి. ఇక లాభం లేదు, సార్కి చెప్పేద్దాం, ఏదైతే అయింది సిన్సియర్గా చెప్పేద్దాం అని అనుకొని వెళ్ళి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నేను నిన్న మీరు క్లాస్ చెప్తూ ఉంటే చాలా నిద్ర వచ్చింది, అనీజీగా ఉండే, నేను కళ్ళు మూసుకున్నాను సార్, మీరు ఇచ్చిన
ప్రాబ్లమ్స్ని నేను వినలేదు, మీరు క్లాస్ వినలేదు, మీరు ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్స్లో 2 నేను ఆన్సర్ చేయగలిగాను, మిగతా 3 ఎంత ప్రయత్నం చేసినా రాలేదు సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటారు. అప్పుడు ఆ సార్, ఏంటి నాన్న 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావా అని స్టన్ అయ్యి, నేను ఇచ్చింది హోంవర్క్ కాదు నాన్న, ఇంతవరకు ఈ 5 ప్రాబ్లమ్స్కి ఎవ్వరూ సొల్యూషన్ చెప్పలేదు అని ఉదాహరణగా బోర్డు మీద రాశాను, నువ్వు 2 సాల్వ్ చేసావా అని క్లాస్ రూమ్లో అందరికీ చప్పట్లు కొట్టిస్తారు. అతను ఎవరో తెలుసా? ఎవరు? శ్రీనివాస రామానుజం. గట్టిగా చప్పట్లు కొడదామా? మరి అతనిలో ఎవ్వరు సొల్యూషన్ చెప్పని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పగలిగే కెపాసిటీ తనకున్నప్పుడు మీకు లేదా? బ్రెయిన్ అందరికీ ఒక్కటా వేరువేరులా? బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఎన్నున్నాయి? ఒక్కటే బ్రెయిన్, 2 పార్ట్స్ ఉంటాయి. ఎన్ని పార్ట్స్ చెప్పండి? లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, 2 పార్ట్స్ ఉంటాయి. మరి శ్రీనివాస రామానుజంకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2ఏ కదా. మీ ఫేవరెట్ హీరోకి ఎన్ని ఉన్నాయి కదా? కృష్ణ భగవాన్ల వారికి, బుద్ధుడికి, చైర్మన్ ఆనంద్ గారికి, శ్రీకాంత్ సార్కి, అందరికీ ధ్యానం నేర్పించే రంగారెడ్డి గారికి, క్రియేటివ్ డైరెక్టర్ ఆనంద్ గారికి, నీ ముందు క్లాస్ చెప్తున్న ఎంఎల్ రామ్కి, అందరికీ 2ఏనా? మరి ఎందుకు తేడా వస్తుంది అంటే, మీరందరూ చిన్నప్పుడు రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయినే యాక్టివ్గా ఉంటుంది. మీకు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ వరకు చాలా అద్భుతంగా అన్ని సబ్జెక్టులు చదివారు, అవునా? 5th దాటి 6thకి వచ్చినప్పటి నుండి కొద్ది కొద్దిగా తగ్గుతుందా లేదా? ఎందుకని? అప్పటి వరకు రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివ్ ఉంటే, మీ ఏజ్ పెరుగుతూ ఉంటే లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏంటి అంటే, ఎందుకు, ఏమిటి, ఎలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను చేయపో, నాకొద్దు పో అని చెప్తాం. ఒకసారి చెప్పండి, ఏమంటారు చెప్పండి? నేను చెయ్యపో చెప్పండి. అవద్దు, నాకు రాదు, నాకు అంత సీన్ లేదు అంటారా అనరా? మరి 4th 5th వరకు చేసింది ప్రాబ్లమ్స్ మీరే కదా. అంటే మీ రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ బాగా యాక్టివ్ ఉంది. రామానుజం ఎవ్వరు చేయని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎలా ఇవ్వగలిగారు అంటే, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ 2 కలగలిపి ఉపయోగించాడు. చెప్పండి ఎలా? లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, కమాన్, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, ఇలా 2 కలగలిపి ఉపయోగించారు కాబట్టి అంత పవర్ తనకు ఉంది. సేమ్ పవర్ ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకు తెలియట్లేదు అంటే, మనం చాలాసార్లు లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయినే వాడతాం, మనం రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సరిగ్గా వాడట్లేదు. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా చూపించమంటారా వద్దా? ఎస్ ఆర్ నో? 8th క్లాస్లో బయాలజీలో ఇది చదివారా? 8th క్లాస్ బయాలజీలో, మేబీ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. 8th క్లాస్ బయాలజీలో ఈ పాయింట్ ఉంటుంది. ఏంటో తెలుసా? నాతో పాటు చెప్పండి. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే ఏంటి? రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లెఫ్ట్ పార్ట్ని, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రైట్ పార్ట్ని కంట్రోల్ చేస్తుంది. రైట్? ఇవాళ తెలుసుకుంటారు మీరు ఫ్యూచర్లో 8th క్లాస్ లెసన్లో. మరి ఇప్పుడు చెప్పాలా? మనం రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ తక్కువ వాడుతున్నాం, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కువ వాడుతున్నాం. తెలుసుకుందామా ఈ విషయం? తెలుసుకుందామా వద్దా? ఓకే, తెలుసుకుందామా వద్దా? ఇప్పుడు ఇందులో ఉన్నవాళ్ళు ఎంతమంది రైట్ హ్యాండ్తో ఎంతమంది లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళు ఉన్నారు? లెఫ్టీస్, ఎడమ చేయితో రాసేవాళ్ళు. లెఫ్టీస్ రైట్ హ్యాండ్ కాదు, లెఫ్ట్ హ్యాండ్తో రాసేవాళ్ళు. లెఫ్ట్ హ్యాండ్
ఎడమ లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళు ఉన్నారా? నానా లెఫ్ట్ హ్యాండా? అందరూ చేతులు దించండి. లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అమ్మా, నిలబడమ్మా. లెఫ్ట్ హ్యాండా? లెఫ్ట్ హ్యాండా? వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండా? వావ్ వావ్, ఇంతమంది ఉన్నారా? ఓకే రైట్, అలాగే ఉండండి. సో వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివ్గా పెట్టుకున్నారు వాళ్ళు. రైట్, మీరు అలాగే రాయండి. ఎవరు చెప్పినా వినొద్దు, ధ్యాన సాధన చేయండి, మిగతా పార్ట్ కూడా యాక్టివ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్న వాళ్ళలో జస్ట్ ఒక 5-6 మెంబర్సే లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నారు. కూర్చోండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, రైట్ హ్యాండ్తో రాసే వాళ్ళు ఎంతమంది? చూసారా, ఇంతమంది రైట్ హ్యాండ్తో రాస్తున్నాం. అంటే ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వాడుతున్నాం? సంగతి అది. మరి ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి అంటే, మీరు ప్రతిరోజు ధ్యానం చేస్తే, ప్రతిరోజు వెజిటేరియన్ ఫుడ్ తింటే, ప్రతిరోజు ఈ పిరమిడ్లో ఎనర్జీ తీసుకుంటే, లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ రెండు కూడా యాక్టివ్ అవుతాయి. చెప్పండి, ధ్యానంతో లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెండు యాక్టివ్ అయి ఆనందంగా ఉంటాము. అన్ని సబ్జెక్టులో అద్భుతంగా ఎదుగుతాము. ఇది ధ్యానం వల్ల ముఖ్యమైన లాభం. మీ సబ్జెక్టు ఈజీగా చదువుతారు మీరు. ఇక ఇంకొక పాయింట్ చెప్పుకొని ఒక అద్భుతమైన వీడియో చూద్దాం, ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చూద్దామా వద్దా? రైట్, ఇంకా కొద్ది క్షణాల్లో కంప్లీట్ చేసేసుకుందాం మనం ప్రోగ్రామ్. రైట్, సో మనం ఏం చేద్దాము అంటే ఈ విషయం వినండి. ఇక ఫస్ట్ ఏంటి, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అయితే మీరు గేమ్స్ స్పోర్ట్స్ ఆడినా కూడా చలాకీగా ఆడతారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి బాగా. మీరు మ్యాథమెటిక్స్ని ఈజీగా చేయగలుగుతారు. ఎన్ని లెసన్స్ ఎంత పెద్ద ఆన్సర్ అయినా సులువుగా గుర్తుపెట్టుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా అమ్మాయి 6th క్లాస్లో ఉన్నప్పుడు ధ్యానం స్టార్ట్ చేసింది. 4thలోనే స్టార్ట్ చేసింది, కానీ 6thలో కొద్దిగా సీరియస్గా ప్రాక్టీస్ చేసింది. 6th సోషల్లో ఒక ఆన్సర్ పెద్దగా ఉందన్నమాట. రైట్, తన కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేశాను నేను, ధ్యానం చేయించా. ఒకసారి ధ్యానం చేసి మొత్తం ఆన్సర్ చదివింది, మళ్ళీ ధ్యానం చేసి మళ్ళీ ఆన్సర్ అంతా చదివింది. అలా 3 times ధ్యానం చేయడం చదవడం, ధ్యానం చేయడం చదవడం. 4th టైము టోటల్ ఆన్సర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసింది పేపర్ పైన. ఫుల్ మార్క్స్ తెచ్చుకుందనమాట. గట్టిగా చప్పలు కొడదామా? మీకు ఏ సబ్జెక్టు ఇబ్బంది ఉండదు ఇక ధ్యాన సాధన చేస్తే. ఎందుకు? లెఫ్ట్ పార్టు రైట్ పార్టు రెండు కూడా యాక్టివ్ అయ్యాయి కాబట్టి. ఓకేనా? మరి ధ్యానం చేద్దామా అందరం? ధ్యానం చేయడానికి రెడీయా? ఒక్క 1 minute, ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. మనం కళ్ళు మూసుకుందాం, అందరం ఎనర్జీ తీసుకుందాం. కళ్ళు 2 మూసుకుందాం. స్పెట్స్ ఉంటే తీసేయాలి ధ్యానం చేసేటప్పుడు. స్పెట్స్ వద్దు. పిరమిడ్ కింద కూర్చున్నాం మనం, చక్కగా ఎనర్జీ తీసుకుందాం. ఫుడ్ ఎనర్జీ, లిమిటెడ్ ఎనర్జీ. కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకోవాలి. జస్ట్ 1 minute. ఈరోజు ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి, అదే దాని లక్ష్యం. ప్రతి విద్యార్థి శాకాహార విద్యార్థి కావాలి, అదే డివిఎం గ్లోబల్ లక్ష్యం. ప్రతి విద్యార్థి ఆధ్యాత్మిక శాస్త్ర విద్యార్థి కావాలి, అదే డివిఎం గ్లోబల్ లక్ష్యం. ధ్యాన విద్యార్థి స్కూల్స్ ఈ భూమండలం మీద ఉన్న ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ధ్యాన విద్యార్థి స్కూల్స్ రావాలి, అదే డివిఎం గ్లోబల్ లక్ష్యం. దాన్ని మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. పత్రిజీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో
ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచే ఆ దిశగా పయనింపజేయడానికి సంకల్పించబడిందే ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి, గట్టిగా. థ్యాంక్ యూ. ఈరోజు మన ముందు ఒక గొప్ప మాస్టర్ ఉన్నారు. ఆయన తన జీవితాన్ని ధ్యానానికి అంకితం చేసిన మాస్టర్. ఇదే జిల్లావాసి హరిబాబు గారు స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. ఆ మాస్టరు తన జీవితాన్ని ధ్యానానికి అంకితం చేసిన మాస్టరు. స్కూళ్ళల్లో, కాలేజీలలో, యూనివర్సిటీలలో, గుళ్ళలో, పల్లెటూర్లలో, పట్టణాలలో ప్రతి చోట ధ్యానం చెప్పడమే ఆయన వంతు. ఆయన మెసేజ్ తీసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. అలాగే ఈయన నుంచి ధ్యాన విద్యార్థి లక్ష్యాలు లాంచ్ చేసుకుంటున్నాం మనం. ఓకే, ధ్యాన విద్యార్థి లక్ష్యాలు లాంచ్. ధ్యాన విద్యార్థి లక్ష్యాలు లాంచ్. ధ్యాన విద్యార్థి లక్ష్యాలు లాంచ్. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ యొక్క లక్ష్యం ఏమిటి? భూమి మీద జీవించే ప్రతి విద్యార్థి ఒకానొక ధ్యాన విద్యార్థిగా, మరి పరిపూర్ణ విద్యార్థిగా ఎదగాలన్న లక్ష్యంతో అహర్నిశలు ఎంతగానో కృషి చేస్తున్న ఒకానొక మహాసంస్థయే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. బ్రహ్మర్షి పత్రిజీ మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లందరి సమిష్టి కృషితో ప్రతి విద్యార్థికి ధ్యాన శాస్త్రాన్ని అందజేయాలన్న దివ్య సంకల్పంతో పనిచేస్తున్నది ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. ధ్యాన విద్యార్థి జగత్ లక్ష్యమే ధ్యేయంగా కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులందరికీ చిన్ని మారుమూల గ్రామాలు, తండాలు మొదలుకుని పెద్ద పెద్ద దేశాల వరకు విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ధ్యానం, అహింస, శాకాహారం, పిరమిడ్స్ ప్రాముఖ్యతను, ఆధ్యాత్మిక శాస్త్ర విశేషాలను తెలియజేస్తూ విద్యార్థులందరికీ జ్ఞాన శిక్షణను ఇస్తూ ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థిగా, పరిపూర్ణ విద్యార్థిగా ఎదిగేందుకు కృషి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లోని ఎన్నెన్నో ముఖ్యమైన విభాగాలలో ఒకానొక ముఖ్య విభాగం ఈ ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. ఈ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ లో బోధింపబడే అంశాలు. పరిపూర్ణ విద్య అంటే ఏమిటి? హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ద్వారా ఒకానొక సాధారణ విద్యార్థి ఒకానొక అద్భుతమైన విద్యార్థిలా ఎలా పరివర్తన చెందుతాడు? విద్యార్థులు జ్ఞాపక శక్తిని అమోఘంగా పెంచుకోవడం ఎలా? విశ్లేషణాత్మక ఆలోచన తీరును సానబెట్టుకోవడం ఎలా? ఊహాశక్తిని, భావనాశక్తిని, వాక్ శక్తిని, సంకల్ప శక్తులను పెంపొందించుకోవడం ఎలా? ఒత్తిడుల నుంచి, మానసిక పరమైన రుగ్మతల నుంచి బయటపడటం ఎలా? మరి నెగటివ్ భావనలను పాజిటివ్ భావనలుగా మార్చుకోవడం ఎలా? ఉదాహరణకు కోపాన్ని శాంతంగా, విద్యార్థులు తమ పరీక్షలకు సంబంధించిన భయాల నుంచి, మరి తమ జీవితానికి సంబంధించిన అనేక భయాల నుంచి బయటపడటం ఎలా? విద్యార్థులు పెద్ద లక్ష్యాలు ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకున్న వాటిని ఎలా సాధించాలి? మనలో దాగి ఉన్న అపర చాణక్యుడి సూపర్ జీనియస్ ని బయటకు తీసుకురావడం ఎలా? మన పట్ల మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎలా? మనలో దాగి ఉన్న అనంతమైన శక్తి సామర్థ్యాలను శ్వాసాధ్యాస ప్రక్రియ సాధనల ద్వారా బయటకు తీసుకురావడం ఎలా? ఎదుటి వారితో అద్భుతకరంగా సంభాషించగల నైపుణ్యతలను పెంపొందించుకోవడం ఎలా? స్వీయ ప్రేమ, క్షమాగుణం, కృతజ్ఞతాభావం, స్వీయ క్రమశిక్షణల యొక్క గొప్పతనం ఏమిటి? ఈ అద్భుత లక్షణాల ద్వారా మనల్ని మనం ఎలా స్వస్థత పరుచుకోగలం? మానవ శరీరానికి సరైన ఆహారం కేవలం శాకాహారం మాత్రమే ఎందుకు? మనం శాకాహారం మాత్రమే ఎందుకు తీసుకోవాలి?
ఏ విధంగా మానవ శరీరం అన్నది ఒక దేవాలయం అవుతుంది. మనం ఇచ్చే ఆజ్ఞలను మన శరీరం ఏ విధంగా పాటిస్తుంది, తద్వారా మనకున్న శారీరక రుగ్మతలను స్వస్థత పరుచుకోవడం ఎలా? మన నిత్య జీవితంలో అవేర్నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి మన జీవితంలో అవేర్నెస్ ను పెంచుకోవడం ఎలా? మన ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు సాధించడానికి ఆకర్షణ సిద్ధాంతం అన్నది ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుంది? ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని మన దైనందిన జీవితంలో విజయాలు సాధించడం ఎలా? మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం ఎలా? ధ్యాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ధ్యాన సాధన ద్వారా మనం ఎలాంటి గొప్ప గొప్ప విజయాలను సాధించగలం? చప్పట్లు కొడదాం గట్టిగా. ఇవి ధ్యాన విద్యార్థి లక్ష్యాలు. ఈ లక్ష్యాల కోసం పనిచేస్తుంది ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్. ఈ భూమి మీద ఉన్న ప్రతి విద్యార్థికి వీటన్నింటినీ నేర్పిస్తుంది. ఒకప్పుడు నాకు ఏం తెలియదు, కానీ ఈ లక్ష్యాలన్నింటినీ స్వయంగా నేను రాశాను, తెలియజేశాను. వీటన్నింటినీ ఈరోజు ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం. ఓకే, ఈరోజు ఈ లక్ష్యాలను సార్ లాంచ్ చేశారు. ఆయన మెసేజ్ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఈరోజు డివిఎం గ్లోబల్ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ మన కనిగిరి బౌద్ధధర్మ స్కూల్కి దక్కడం చాలా గొప్ప అభినందనీయం. సో ఒకసారి మన పిరమిడ్ బౌద్ధధర్మ పబ్లిక్ స్కూల్కి ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఓకే, సో మనమంతా దేవుళ్ళమి. ఎవరివి మనమంతా? నిజమా? మీరందరూ రోజు ధ్యానం చేస్తున్నారు కదా, మరి దేవుళ్ళని మీరు తెలుసుకున్నారా? అవునా కాదా? మనమంతా దేవుళ్ళమి. ఓకే, మరి దేవునికి ఉన్నటువంటి గుణాలు ప్రేమ, కరుణ, దయ, అహింస, సమానత్వము, ఓకే, ఇవన్నీ కూడా ఆనందము, ఇవన్నీ కూడా ఏంటివి? దైవికమైనటువంటి గుణాలు అన్నమాట. ఇవన్నీ చిన్నపిల్లల్ని దేవుళ్ళతో సమానం అంటారు. తెలుసు ఆ విషయం అన్న మీ అందరికీ? చిన్నపిల్లలు అంటే దేవుళ్ళతో సమానం. రోజు కూడా మనకి స్కూల్లో మెడిటేషన్ నేర్పిస్తూ ఉన్నారు కదా, సో ఆ రోజు చెప్తూ ఉన్నారు కదా. సో చిన్నపిల్లల్లో ఈర్ష్య, ద్వేషము, పగ, కక్ష, అసూయ ఇలాంటివి ఉండవు. ఎవరికి ఉంటాయి? పెద్దవాళ్ళకు ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుంచి 1 సంవత్సరం లోపు పిల్లలు చూస్తే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. అవునా కాదా? ఎప్పుడు కూడా వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దికి వాళ్ళకి రకరకాలైనటువంటి ఆలోచనలు, అశాంతి, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ ఉంటాయి. అంటే ఏంటి? పెద్ద అయ్యే కొద్దికి మనకేమవుతుంది? ఆలోచనలు పెరిగి మనం దైవత్వానికి దూరంగా అవుతూ ఉన్నాం, దైవత్వాన్ని దూరంగా కోల్పోతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి అందుకే మనము పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ధ్యానం చేసి ఆ దైవత్వాన్ని పొందటం కోసం పత్రి గారు 1,00,000 పుస్తకాలు చదివి ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయని చెప్తూ వచ్చారు. కానీ పత్రి గారు 1,00,000 పుస్తకాల నుంచి తీసుకున్న సారాంశం ఏంటంటే, కుల, మత, వయసు, వర్గము ఎవరికి సంబంధం లేకుండా ఎవరైనా ధ్యానం చేయొచ్చు. మన యొక్క ధ్యానం చేసే విధానం ఏంటి? శ్వాస మీద ధ్యాస. అదేనా రోజు చేస్తుంది. సో వెరీ సింపుల్, ఎవరైనా చేయొచ్చు కదా, చిన్నవాళ్ళ కానించి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు. వెరీ సింపుల్ టెక్నిక్. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మనం కోల్పోయినటువంటి దైవత్వాన్ని చాలా త్వరగా పొందవచ్చు. దట్ ఈస్ పత్రి గారు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. కాబట్టి ధ్యానం చేయటం వల్ల అందరికీ ఆరోగ్యము, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, తెలివితేటలు, దైవిక గుణాలు అన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనం అందరం కూడా దైవాలు అవ్వచ్చు. ధ్యానం వల్ల ఆటలు, పాటలు, చదువులు, పనులు అన్నిట్లో కూడా మనం విజయం త్వరగా సాధించవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. సమయాభావం తక్కువ ఉన్నందువల్ల తక్కువ మాట్లాడడం జరిగింది. ఈయన ఒక గొప్ప మాస్టర్ మన జిల్లాలో. థ్యాంక్ యూ సార్. అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఒక డైరెక్టర్గా మరియు ఈ ఒంగోలు జిల్లాలో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మాస్టర్ శ్రీ సిద్ధ నాగేశ్వరరావు గారు, వారి సతీమణి శ్రీమతి వెంకట పద్మావతి, పిఎంసి అడ్వైజర్, ఇద్దరిని సాధారణంగా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లతోటి, గట్టిగా.
సారు ఎన్ని సేవలు అందిస్తుంటారో చెప్పనలవి కాదు. ఓకే, వీళ్ళిద్దరిని ఇట్లా చూడడమే మన అదృష్టం. ఇట్లా అవునా కదా సార్? విద్యార్థులు విజయాలు సాధించాలంటే లాంచ్. మీరిద్దరు చెప్పాలి. విద్యార్థులు విజయం సాధించాలి. విజయం సాధించాలంటే ఏం చేయాలి? విద్యార్థులు ధ్యానం చెయ్యాలి. డివిఎం విద్యార్థులు విజయాలు సాధించాలంటే లాంచ్. విద్యార్థులు విద్యను సాధించాలంటే లాంచ్ చేసుకుంటున్నాం. లాంచ్. విద్యార్థులు విజయాలు సాధించాలంటే లాంచ్. అంటే ఏం చెయ్యాలి? ప్రతిరోజును ధ్యాన సాధనతో ప్రారంభం చెయ్యాలి. క్లాసులో పాఠాలు శ్రద్ధగా వినాలి. విన్నది స్నేహితులతో కలిసి గ్రూప్ డిస్కషన్లు చేయాలి. ఏ రోజు ఇచ్చిన సందేహాలను ఆ రోజే టీచర్స్ ని లేదా తల్లిదండ్రులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను, చక్కటి నీతి కథల పుస్తకాలను, మహాత్ముల జీవిత చరిత్రలను, ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను నిరంతరం చదువుతూ ఉండాలి. మెదడుకు పదును పెట్టే చెస్ లాంటి గేమ్స్ ఆడడం, పజిల్స్ పూరించడం లాంటివి చెయ్యాలి. చదువుతో పాటు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లాంటి కళలను అభ్యసించడానికి, ఆటపాటలకు, మరి క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతాన్ని ప్రతిరోజు వినాలి. అవకాశం ఉన్నంత వరకు విహారయాత్రలకు, ట్రెక్కింగ్స్ కు వెళ్ళాలి. మరి వీలైనంత సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొనాలి. దేవాలయంలోకి వెళ్ళినంత ప్రశాంతంగా విద్యాలయంలోకి వెళ్ళాలి. సినిమా హాలులోకి వెళ్ళినంత ఆనందంగా, ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉరకలేస్తూ పరీక్ష హాలులోకి వెళ్ళాలి. తల్లిదండ్రుల వద్ద ఏదీ రహస్యంగా ఉంచకూడదు. వ్యాయామం, యోగా మొదలైనవి అలవాటు చేసుకోవాలి. ఎన్సిసి, స్కౌట్స్ లాంటి కార్యక్రమాలలో కూడా తప్పకుండా పాల్గొనాలి. విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేసే పనులలో పూర్తిగా వారికి సహకరించాలి. మనల్ని మనం ఎప్పుడూ ప్రేమించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, అభినందించుకోవాలి. మనకు కావలసినవి అడిగేటప్పుడు ఇంట్లో ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆలోచించి మాట్లాడాలి. ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలి. నిజాయితీగా మాట్లాడాలి. చిరునవ్వుతో మాట్లాడాలి. మన శరీరాన్ని, మన ఇంటిని, మన పరిసరాలను, మన విశ్వవిద్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి చక్కగా అలంకరించుకోవాలి. జడ్జిమెంట్లు, వాదనలు, ఇతరులను నిందించడం వంటి పనికి మాలిన పనులను మానివేయాలి. ప్రకృతితో, పక్షులతో, జంతువులతో సహజీవనం చేస్తుండాలి. ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో తినాలి. అవసరమైనంత ఆహారాన్నే తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు త్రాగాలి. శాకాహారం మాత్రమే తినాలి. శాకాహారంతోనే ఆరోగ్యంగా మరి చురుకుగా ఉంటాం. చదువులు కేవలం భక్తి కోసమే కాదు, విజ్ఞానం కోసం కూడా అని గుర్తుంచుకోవాలి. పిరమిడ్ అనేది ఒకానొక అద్భుత శక్తి క్షేత్రం. దానిలో కూర్చుని చదువుకోవడం వలన చక్కని ఏకాగ్రత పెరుగుతుంది. కనుక ప్రతి విద్యార్థి కూడా పిరమిడ్ శక్తిని విశేషంగా ఉపయోగించుకోవాలి. జీవితంలో ఎటువంటి పెద్ద సమస్యలు వచ్చినా ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు. నిజానికి ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కానే కాదు. మనస్సు బలహీనం అయినప్పుడే అటువంటి ఆలోచనలు వస్తాయి. కనుక మన మనస్సును ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకోవాలి. దానికి ఏకైక మార్గం ధ్యానం చేయడం. నేను ఈ భూమి మీదకు వచ్చింది అన్నీ నేర్చుకోవడానికే అని గుర్తుంచుకోవాలి. మనం ధ్యాన సాధన చేయడం ద్వారా మనలోని అంతర్శక్తులైన ఊహాశక్తి, భావనాశక్తి, ఆలోచనాశక్తి, వాక్ శక్తి, సంకల్ప శక్తులు మొదలైనవి చక్కగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఈ భూమి మీద మనం ఏదైనా సాధించగలం. ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా విధిగా అభ్యసించాలి. తద్వారా మనం పరిపూర్ణ విద్యార్థులుగా, ధ్యాన విద్యార్థులుగా ఎదిగి ఆనందమయమైన జీవితాన్ని జీవిస్తాం. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అసలు నేను ఎవరు? నేను ఈ భూమి మీద పుట్టుక మునుపు ఎక్కడ ఉన్నాను? నేను ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి గల కారణం ఏమిటి? నేను చనిపోయిన తరువాత తిరిగి ఎక్కడికి పోతాను?
అన్న నిగూఢ రహస్యాలను తెలియజేసే మహా అద్భుత శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం. పైన చెప్పిన విషయాలన్నీ 40 రోజుల పాటు సాధన చేసినట్లయితే ప్రతి విద్యార్థి తనలోని శక్తి సామర్థ్యాలను తెలుసుకుని తద్వారా తన జీవితంలో ఘన విజయాలను సాధిస్తాడు. సార్ మెసేజ్ విద్యార్థులు తీసుకుందాం. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇవి ప్రతి విద్యార్థి కనుక ఆచరిస్తే జీవితం అద్భుతం. సార్ మెసేజ్ తీసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా మా పిఎంసి వాళ్ళకి దీనిలో ఇప్పుడు చూసిన లాంచ్ ద్వారా చూసిన ప్రతి చిత్రము, ప్రతి వాక్కు అందరూ ఇంకా తరచుగా చూస్తూ అలవాటు చేసుకోవాలి. మేము చెప్పాల్సినవన్నీ ఆ లాంచ్ ద్వారానే అందరికీ తెలిసినవి. అయినా ఒక 2 నిమిషాల్లో నేను చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడు స్కూలుకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు. రవీంద్ర ఇక్కడ ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. ఈ స్కూల్ గురించి నేను చాలా ఫ్యూచర్లో ఎంతో అపాయింట్మెంట్ తీసుకోవాలని కూడా చెప్పాను. ఆ రోజులు దగ్గరకు వస్తున్నాయి. పోతే ముఖ్యంగా ఈ లాంచ్లో ఉన్న ప్రోగ్రామ్ని టీచర్స్ చూడాలి, స్టూడెంట్స్ చూడాలి, పేరెంట్స్ చూడాలి. పేరెంట్స్ వాళ్ళ బాధ్యత గుర్తెరిగి విద్యార్థులకి చెప్పాలి. విద్యార్థులు వాళ్ళ బాధ్యత ఎరిగి ఆరోగ్యం గురించి, చదువు గురించి, మన దేశ భవిష్యత్తు గురించి అదొక్కటి యాడ్ చేయాల. అదే అంటే సో మనల్ని కన్న జన్మభూమి గురించి అదొక్కటి కూడా యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమానికి లాంచ్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మా ఆనంద్, నవకాంత్ ఇది ఎట్లా చేశారు, ఇది అందరికీ ఉపయోగకరమైంది. దీనిలో ఉన్న ప్రతి విషయాన్ని ఆచరించి అమలుపరిచి మీ జీవితాలు, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నెరవేరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మన గురుదేవులైన సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలుపుదాం. ఆ మహానుభావుడి యొక్క ఫాలోవర్స్గా ఉండి ఒక వ్యక్తి సాధించింది తను ఆనంద్ గారు. ఈరోజు స్కూల్లో మొత్తానికి చెప్తున్నారు ఇలా ఉండాలి స్కూళ్ళు అని. అందరూ కూడా జాన ప్రచారం చేస్తున్నాం, కానీ పిల్లలకి భవిష్యత్తులోకి తను కష్టపడిన అనుభవాన్ని అందరికీ షేర్ చేస్తున్నాడు. ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రావాలని వాళ్ళ సంకల్పం. దాంతోపాటు మనం భాగస్వాములుగా ఏం చెప్పాలి, ఇది ఉన్నది DVM అనే ఒక ఛానల్ పిల్లలు పెద్దలు అందరూ చూడాలని నాగేశ్వర సార్ గారు చెప్పినట్లు మనందరం కూడా చెప్పడం జరగాలి క్లాసుల్లో. భవిష్యత్తులో పిల్లలే కదా పునాదులు. అందుకని చాలా అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఈరోజు పొందిన ఆనందం చాలా దివ్యమైనది. అందరికీ కూడా ధన్యవాదాలు. పేరు పేరున సభాముఖంగా అందరికీ కూడా నమస్కారాలు చెప్తున్నాను. కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి షార్ట్కట్లో చెప్పాను. ఏదన్నా చెప్పడంలో అవగాహనలో తేడా ఉంటే అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. సమాజానికి మనల్ని అందరినీ ఇక్కడ కలిపిన మన గురుగారు సుభాష్ పత్రిజీ గారికి క్లాప్స్ పైకి వినబడేటట్టు అందరూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా కోరుచున్నాను. గట్టిగా చెప్పట్లు కొడదాం మీ మాస్టర్స్కి గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మనం భోజనం టైం అయిందా లేదా, ఆకలేస్తుందా లేదా, చక్కగా భోంచేసి మళ్ళీ కార్యక్రమాన్ని 1:30కి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, గట్టిగా చెప్పట్లు కొడదాం మార్నింగ్ సెషన్కి గట్టిగా. ఇప్పటి వరకు రాము సార్ మీకు రకరకాల క్లాప్స్ నేర్పించారు కదా. ఇప్పుడు నేను మీకు ఒకటి నేర్పిస్తాను. ఏంటో తెలుసా, మామూలుగా ఓ అని గట్టిగా అరుస్తాం కదా, ఇప్పుడు ఒక ఓ వేసుకుందామా? అదేంటి నాకు అసలు వినిపించట్లేదేంటి? ఇంతకు మీరు అరుస్తున్నారా, ఓ చెప్తున్నారా, మరి వినిపించట్లేదేంటి? ఏంటండి, నాకు ఎవరన్నా చెవుడు అనుకున్నారా అంత గట్టిగా అరుస్తున్నారు? వెరీ గుడ్, చాలా అద్భుతంగా మీరు ఓ వేశారు. ఇది కూడా ఒక రకమైన క్లాప్ అనమాట. ఈ క్లాప్ పేరు ఓ క్లాప్. ఓకేనా? లాస్ట్ ఫైనల్గా ఇంకోసారి ఓ వేసుకుందామా?
పత్రిజీ జయ హో, పత్రిజీ జయ హో, పత్రిజీ జయ హో, పత్రిజీ జయ హో, పత్రిజీ, 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 పత్రిజీ. థ్యాంక్ యూ మీకు అందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు గమనించండి లోపల. ధ్యానం చేయటం వల్ల మీ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెండూ యాక్టివేట్ అవుతాయి. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, కళ్ళు మూసుకుంటే ఎనర్జీ వస్తుంది. హనుమంతుడు 3వ ఏట నుంచి ధ్యానం చేశాడు, 3 years నుండి. ఏమీ చేసేది లేదు ధ్యానం అంటే. శ్వాసతో కూడుకొని ఉండాలి అంతే, కళ్ళు మూసుకొని ఉండాలి. నిద్రలో కొంత శక్తిని తీసుకుంటున్నారు మీరు, ధ్యానంలో అనంతమైన శక్తిని తీసుకుంటారు మీరు. ఫుడ్తో వచ్చే శక్తి కొద్దిగానే, ఫుడ్తో 10 rupees ఎనర్జీ వస్తుంది. కళ్ళు మూసుకొని కూర్చోవాలి. యూ హావ్ టు క్లోజ్ యువర్ ఐస్. నైట్ స్లీప్తో ఒక 50 rupees ఎనర్జీ వస్తుంది. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తే 500 rupees ఎనర్జీ వస్తుంది. మీరు ఆటలు ఆడడానికి చక్కగా ఎనర్జీ ఉంటుంది, పాటలు పాడడానికి ఎనర్జీ ఉంటుంది, క్లాసులో చెప్పిన లెసన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. మీకు అన్ని సబ్జెక్ట్స్ ఈజీ అవుతాయి. మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ చాలా బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. కెమిస్ట్రీ ఈక్వేషన్స్ బాగా వెంటనే మెమరైజ్ చేసుకోగలుగుతారు. టేబుల్స్ బాగా పర్ఫెక్ట్ అవుతారు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతారు ఈజీగా. ఎంత పెద్ద ఆన్సర్ అయినా చక్కగా రాయగలుగుతారు మిస్టేక్స్ లేకుండా. మీ హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ధ్యానం చేస్తే. బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ ఫింగర్ రైటింగ్, ఇట్ ఈజ్ బ్రెయిన్ రైటింగ్. బ్రెయిన్ ఎంత, మనసు ఎంత హాయిగా ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా రాస్తాం మనం. అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం మనం. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అండ్ ట్రస్ట్ లాంచ్ కార్యక్రమంలో ఆఫ్టర్నూన్ సెషన్ ధ్యానం చేస్తున్నాం. లంచ్ చేసిన తర్వాత మన ఆక్సిజన్ కంటెంట్ అంతా కూడా స్టమక్ పైనే ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అదంతా మన బ్రెయిన్కి కూడా సర్క్యులేట్ అవుతుంది. భోజనం తర్వాత నిద్రలాగా అనిపిస్తుంది. ఎందుకు? ఆ ఎనర్జీ అంతా కూడా స్టమక్ పైన ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో బాడీ అంతా చక్కని ప్యూరిఫైడ్ ఆక్సిజన్, దానికి ఇంకా గమనిస్తూ ఉంటే అది కాస్మిక్ ఎనర్జీగా మనం తీసుకుంటాం.
కాస్మిక్ ఎనర్జీ విచ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్. అన్ని ఎనర్జీస్కి బేస్ మదర్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ. ధ్యానంలో అది తీసుకుంటాం మనం. మీ పేరెంట్స్తో చక్కగా అద్భుతంగా మాట్లాడగలుగుతారు మీరు ధ్యానం చేస్తే. మీరు ఏదంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. మీ టీచర్స్తో చక్కని ర్యాపో బిల్డింగ్ జరుగుతుంది. అందరితో చక్కని ఫ్రెండ్షిప్తో ఉంటారు ధ్యానం అంటే. మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్, ఓవర్ థింకింగ్, ఓవర్ టాకింగ్ అన్నీ కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా ధ్యానం చేస్తే. ఎగ్జామ్ అంటే భయం, సబ్జెక్ట్స్ అంటే భయం, టీచర్లు అంటే భయం, స్కూల్ అంటే భయం, చీకటి అంటే భయం, అన్ని భయాలు వెళ్ళిపోతాయి ధ్యానంతో. ధైర్యాన్ని ఇస్తుంది ధ్యానం, క్రియేటివిటీని ఇస్తుంది ధ్యానం. శ్రీనివాస రామానుజం గారంతా మైండ్ పవర్ పెరుగుతుంది. ఏ ప్రాబ్లంనైనా సులువుగా సాల్వ్ చేయగలుగుతారు. ఏమి చేసేది లేదు ధ్యానం అంటే. కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస. కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరవకుండా కూర్చుంటే మీలోని నెగటివిటీ, మీలోని భయాలు, మీలోని ఒత్తిళ్ళు అన్నీ రిలీజ్ అవుతాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు తెరవకూడదు ఓకే చెప్పే వరకు. నేటి యువత ధ్యానం చేయటం వల్ల మీరు ఖర్చు పెడుతున్న శక్తిని తిరిగి పొందగలుగుతారు. మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ అండ్ యూత్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ధ్యానం చేద్దాం మనం. నేటి విద్యార్థులు చరిత్రలను చదువుతున్నాం. ధ్యాన విద్యార్థులు చరిత్రను సృష్టిస్తారు, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయగలుగుతారు. 21st సెంచరీ స్టూడెంట్స్ మీరంతా. మీకు ధ్యానంలో అలా కళ్ళు మూసుకున్నప్పుడు రంగులు కనబడుతూ ఉంటాయి, కలర్స్. వాటిని గమనించండి. అది ఎనర్జీ, అద్భుతమైన ఎనర్జీ వస్తుంది మీకు. ఫిజికల్గా హెల్దీగా ఉంటారు. ఎప్పుడు అనీజీనెస్ ఉండదు. యాక్టివ్గా స్కూల్కి వస్తారు. ఉదయం వచ్చేటప్పుడు ఎంత యాక్టివ్గా చీర్ఫుల్గా ఉన్నారో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా అంత యాక్టివ్గా అంత చీర్ఫుల్గా ఉంటారు. అంతటి శక్తివంతమైనది ధ్యానం. చివరి 1 నిమిషం. మీ లక్ష్యము ఏదైనా ఆ లక్ష్య సాధనకు కావలసిన శక్తిని ఇస్తుంది ధ్యానం. పేరెంట్స్ ధ్యానం చేస్తే వారి పిల్లల్ని, కుటుంబాన్ని, వాళ్ళ ఇంటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు. టీచర్స్ ధ్యానం చేస్తే వర్క్ని, లైఫ్ని బ్యాలెన్స్ చేస్తారు. స్టూడెంట్స్ ధ్యానం చేస్తే దే ఎంజాయ్ దేర్ స్టడీ లైఫ్. ఎంజాయింగ్ స్టడీ లైఫ్ కోసం ధ్యానం, ఎంజాయింగ్ వర్క్ లైఫ్ కోసం ధ్యానం, ఎంజాయింగ్ ఫ్యామిలీ లైఫ్ కోసం ధ్యానం. గుడ్ పేరెంట్స్ ప్లస్ బెటర్ టీచర్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్స్. మీ గుడ్ పేరెంట్స్ ఒక బెటర్ టీచర్, ఒక బెటర్ స్కూల్లో వేశారు మిమ్మల్ని. మీరందరూ బెస్ట్ స్టూడెంట్స్ అవ్వడానికి ధ్యానము. లాస్ట్ 30 సెకండ్స్. నోటితో ఎంతో శక్తిని వృధా చేస్తున్నాం మాట్లాడి.
సైలెంట్గా మౌనంగా ఉంటాం మనం. ఎంత మౌనంగా ఉంటే అంత ఎనర్జీ సేవ్ అవుతుంది. లాస్ట్ 15 సెకండ్స్. శ్రీకృష్ణ భగవాన్ల వారు చెప్పారు, యోగ కరుమసు కౌశల్యం అని. ఈ యోగం చేస్తే, ధ్యానం చేస్తే మీరు చేసే ఏ పనుల్లోనైనా కౌశల్యం అంటే క్వాలిటీ, ఎక్సలెన్స్, పర్ఫెక్షన్ వస్తుంది. పాటలు పాడినా మధురంగా పాడతారు, ఆటలు ఆడితే ఛాంపియన్గా ఎదుగుతారు, ఇంటి ఏదైనా పని చేస్తే అద్భుతంగా చేస్తారు. లాస్ట్ 15 సెకండ్స్. అర్జునుడికి ఎలాగైతే పక్షి కన్ను మాత్రమే కనబడిందో, అంటే లక్ష్యము మాత్రమే కనబడిందో, ధ్యాన విద్యార్థులంతా ధ్యాన విద్యార్థులైతే, యువత అంతా ధ్యాన యువత అయితే, ధ్యాన సాధన చేస్తే కేవలం మీ లక్ష్యం మాత్రమే కనబడుతుంది మీకు. శ్రీకృష్ణ భగవానులు లాంటి మెంటార్స్ మీకు వస్తారు, గైడ్ చేసే వాళ్ళు మీకు వస్తారు. అంతటి అద్భుతమైనది ధ్యానము. శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. తద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధి వికాసం జరుగుతాయి. సంపూర్ణంగా ఎదుగుతారు, ఎప్పుడు హెల్దీగా ఉంటారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే, ప్లీజ్ మెల్లిగా చేతులను విడదీసి కనురెప్పల పైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులను తీస్తూ కళ్ళను తెరుద్దాం. చేతులు పైకెత్తి గట్టిగా చప్పలు కొడదాం ధ్యానానికి, పత్రిజీకి. ఒకసారి నిలబడి చప్పట్లు, నిలబడి క్లాప్స్. కమాన్, క్లాప్ 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 క్లాప్. చేతులు కళ్ళపైన పెట్టుకోవాలి, చేతులు కళ్ళపైన. రైట్. ఎలా ఉంది ధ్యానం? సూపర్. సూపర్ క్లాప్ ఇవ్వండి, సూపర్ క్లాప్ ఇవ్వండి. అదే వండర్ఫుల్ చేస్తున్నాను. ఒకసారి రా, స్టేజ్ మీదకి రాను. నువ్వే దా, ఇటు వచ్చే చెప్తా. దా, నువ్వు ఏ క్లాస్ నానా? ఒకసారి పట్టుకోది, నీ పేరు చెప్పు. 8th క్లాస్. మీ స్కూల్ పేరు? బోధి ధర్మ పబ్లిక్ స్కూల్. రైట్. ఇప్పుడు ధ్యానం చేసావు, పొద్దున ధ్యానం చేసావు, ఇదంతా ప్రోగ్రామ్ విన్నావు, నీకేమనిపిస్తుంది చెప్పు అందరికి. నాకు చాలా హ్యాపీగా ఉంది, మైండ్ రిలీఫ్గా అనిపించింది. ఇంకా పొద్దున్న నుండి ఏం నేర్చుకున్నావు నువ్వు ఇవాళ? డీసెంట్గా ఉండడం, సైలెంట్గా ఉండడం. వండర్ఫుల్. గట్టిగా చప్పలు కొడదామా? కూర్చోండి. వెరీ గుడ్. కూర్చోండి, కూర్చోండి. సో చైర్మన్ ఆనంద్ బుద్ధ గారు టేక్ ఓవర్ చేస్తున్నారు. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సరిపోవట్లా, అస్సలు సరిపోవట్లా, అస్సలు అస్సలు. చప్పట్లు. వెరీ గుడ్, వెరీ గుడ్. మార్నింగ్ మనం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 2 గంటల్లో మనం ప్రోగ్రామ్ని పూర్తి చేసేసుకుంటాం. దీనికి ముందు మనకి ఎవరెవరైతే ఉదయం మనకు జ్ఞానాన్ని ఇచ్చారో వాళ్ళని చక్కగా సన్మానించుకుందాం.
ఓకేనా? తాడిపత్రి నుంచి రంగనాథ్ రెడ్డి మాస్టర్, కృష్ణమోహన్ గారు ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. రంగనాథ్ రెడ్డి అన్న, కృష్ణమోహన్ అన్న, గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్స్కి, గట్టిగా గట్టిగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యూజిక్ రెడ్డి గారు, సన్మానం మ్యూజిక్. కూర్చోవాలి, గట్టిగా చప్పట్లు కొడదామా? పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇంత అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చినటువంటి మన గురువుగారైన పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చేశాడు. నా మటుకు నాకు ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చేశాడు ఈ ధ్యాన ప్రపంచంలో. మరి ఇలానే ఈ ధ్యానం అనేది లేకోకుంటే నేను ఇక్కడ లైవ్లో ఉండేవాడిని కూడా కాదు. అలానే చాలామంది కూడా. మరి నా జీవితం ఈ ధ్యానం తర్వాత అద్భుతంగా సాగింది. మరి ముఖ్యంగా ఆనంద్తో మా ప్రయాణం చాలా రోజులు జరిగింది. ఒక 100 రోజులు అనంతపురం జిల్లాలో ఉండే దాదాపు 1000 గ్రామాలు ఇంటికి రాకుండా ఒక 50 మంది సభ్యులతో మేము అక్కడే వంటలు చేసుకుంటూ, అక్కడే తినుకుంటూ, అక్కడే ఏ ఊర్లో పడుకుంటూ అంత కష్టపడ్డా మేము ధ్యానం తెలియజేసినది కేవలం 2-3 లక్షల మందికే. 1000 గ్రామాలు తిరిగినా 100 రోజుల్లో 50 మంది కలిసి చేసినా కూడా ఇంటికి పోకుండా అదే ధ్యాన ప్రపంచంలో ఒక 2 లక్షల మందికి, 3 లక్షల మందికి తెలియజేసినాం. కానీ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అంత శక్తిని ఇక్కడ పెడితే దాదాపు ఇండియా అంతా కూడా ఆ కాలంలో ఆ శక్తితో ధ్యాన ప్రచారం చేయొచ్చు. అందులో భాగమే ఈ మన ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాడు. సో థ్యాంక్ యూ ఆనంద్. ఇలా ఇంకా ఈ ధ్యానంలో ఎన్నో అద్భుతమైన సృష్టిస్తూ ఇలాంటి విద్యార్థులందరికీ ధ్యానాన్ని బోధిస్తూ వాళ్ళ జీవితాలు కూడా వెలుగులు నిండి అద్భుతంగా వాళ్ళు జీవించడానికి సహకారం అందిస్తావని ఆశిస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్. ప్రపంచంలో ఉన్న ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థిగా తయారవ్వాలని, అంత విశేషమైన కృషి మనమందరం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ధ్యాన విద్యార్థిగా, శాకాహారిగా ప్రతి క్షణం ఆనందంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఆటలాడుతూ పాట పాడుకుంటూ ఆనందంగా జీవించే విధంగా మనకు ధ్యానం ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి విద్యార్థులు ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానం, శాకాహారం, ధ్యానం ఒకటే కాదు, శాకాహారం కూడా కంపల్సరీగా. అందరూ బీ వెజిటేరియన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న. గట్టిగా చప్పట్లు కొడతాం ఈ మాస్టర్స్కి. నెక్స్ట్ ఇంకో మాస్టర్స్ ఒంగోలు శ్రీ సిద్ధ నాగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకట పద్మావతి గారులకి గట్టిగా క్లాప్స్ తోటి మనం ఇన్వైట్ చేసుకుందాం. ఈ మాస్టర్స్ మన పిరమిడ్ వాళ్ళకి ఎన్ని సేవలు అందిస్తుంటారో చెప్పనలవి కాదు, ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారో చెప్పనలవి కాదు. వీరిద్దరూ గొప్ప మాస్టర్స్. సో వీళ్ళకి మనం చక్కగా సన్మానం చేసుకుందాం. సన్మానం మ్యూజిక్. గట్టిగా చెప్పట్లు. శరణం
క్లాప్స్. నిలబడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. అండ్ ఈరోజు మన ముందు కొన్ని లక్షల మందికి ధ్యానాన్ని అందించి మరి ఎన్నో యజ్ఞాలను అలవోకగా చేసినటువంటి బ్రహ్మర్షిగా పత్రిజీ నుంచి కొనియాడబడిన జక్క రాఘవరావు సార్ని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే